డయాగ్రాండ్. అయితే అసలు ఏంటి డయాగ్రాండ్? డయాబెటిస్‌కి నిజంగానే మనకి ఒక సొల్యూషన్ ఉంటుందా అని అనిపిస్తదండి. ఒక్కసారి షుగర్ అటాక్ అయితే జీవితాంతం మందులు వాడాలండి. 60 ఏళ్లకి వచ్చేది అది 30 ఏళ్లలో, 25 ఏళ్లలోనే వచ్చేస్తుంది ప్రాబ్లమ్ అని చాలా మంది చెప్తూ ఉంటారు. ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఈ డయాగ్రాండ్ అనేది ఎలా యూజ్ చేయాలి? ఎలా మేము పర్చేస్ చేయాలి? నిజంగానే పనిచేస్తుందా? సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? ఇలాంటి ప్రశ్నలన్నింటికి ఇవాల్టి వీడియోలో సమాధానం అందిస్తామండి. మనతో పాటు ఉన్నారు సుబ్రహ్మణ్యం గారు. వారు హెల్త్ ఎక్స్పర్ట్. ఫార్మా రంగంలో 25 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. డయాబెటిస్ ఉన్న వాళ్ళు ఎంతగానో ఎదురు చూస్తున్నారు కాబట్టి ఇవాల్టి వీడియోలో క్లియర్ చేసుకుందాం మన డౌట్స్ అన్ని కూడా. సార్ నమస్కారం. నమస్కారం మేడం. కొత్తగా చూస్తున్న వాళ్ళకి డయాబెటిస్ ఉన్న వాళ్ళు అసలు వాడాలా వద్దా? మనం ఏదైనా తింటాం, తిన్న దాంట్లో నుంచి షుగర్ వస్తుంది, షుగర్ రక్తంలోకి పోతుంది. ఈ షుగర్ ని ఇన్సులిన్ మన శరీరంలో ఉన్న కణాల్లోకి పంపిస్తుంది. కణాల్లోకి పోతే కణాలు వాడుకుంటాయి ఈ షుగర్ ని ఎనర్జీగా. మనం చేసే పనులన్నిటికీ వాడుకుంటాం. మనం చేసే ఫిజికల్ యాక్టివిటీ కావచ్చు, జీవరసాయన క్రియలు కావచ్చు, అన్నిటికీ ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ షుగర్ నుంచి వస్తుంది, షుగర్ మనం తిన్న ఫుడ్ నుంచి వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఆ ఇన్సులిన్ కొన్ని సమయాల్లో ఎనఫ్ క్వాంటిటీ ఇన్సులిన్ ఉన్నప్పటికీ అది సరిగా పనిచేయకపోవచ్చు. దాన్ని మనం ఏమంటామంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. కొన్ని సమయాల్లో ఎనఫ్ ఇన్సులినే లేకపోవచ్చు, దాన్ని ఇన్సులిన్ డెఫిషియన్సీ అంటాం అనమాట. ఈ రెండు కారణాల వల్ల ఏమవుతుందంటే శరీరంలో పెరిగినటువంటి షుగర్ లెవెల్స్ కండరాల్లోకి అంటే శరీరంలో ఉండే కణాలు లోపలికి వెళ్ళవు. కానీ కణాలకి శక్తి కావాలి, ఎనర్జీ కావాలి. ఎక్కడి నుంచి వస్తుంది? షుగర్ నుంచే వస్తుంది. దాన్ని అప్పుడు ఏం చేస్తుంది అంటే ఇన్సులిన్ సరిగా పనిచేయట్లేదు. ఒక పక్క రక్తంలో షుగర్ లెవెల్ పెరిగిపోతా ఉంది, ఒక పక్క దీనికి షుగర్ కావాలి. అప్పుడు ఇదేం చేస్తుంది? ఎనర్జీ కోసం ఫ్యాట్ ని కరిగించడం మొదలు పెడతాయి కండలు. ఈ ఫ్యాట్ ని కరిగించుకుంటూ ఆ శక్తిని తీసుకొని మన పనులకు వాడుతుంది. సో 3 పాయింట్స్ ఇక్కడ. ఒకటి షుగర్ పెరిగిపోతుంది, ఇంకొకటి కండరాలకి షుగర్ అందట్లేదు, ఇంకొకటి ఇన్సులిన్ కొన్నిసార్లు తక్కువ ఉంటుంది, కొన్నిసార్లు ఉన్నా కానీ సరిగా పనిచేయదు. సో 3 ప్రాబ్లమ్స్ అనమాట. ఇప్పుడు దీంట్లో డయాగ్రాండ్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్నది పాయింట్. ఇంకొకటి టాబ్లెట్స్ తీసుకుందాం, డయాగ్రాండ్ తీసుకుందాం. టాబ్లెట్స్ డాక్టర్స్ చెప్పినట్టు వాడుకోవాలి. కానీ మనం చేయాల్సిన పని ఏంటంటే ఓన్లీ టాబ్లెట్స్ మీదనే డిపెండ్ అయినాం అనుకోండి, డయాగ్రాండ్ లాంటి ప్రోడక్ట్ తీసుకోలేదు, డయాగ్రాండ్ లాంటి సప్లిమెంటేషన్ తీసుకోలేదు, ఓన్లీ టాబ్లెట్స్ మీద ఆధారపడ్డాము. 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలకు 10 టాబ్లెట్స్ అవుతాయి. వీటిలో వచ్చిన సమస్య ఏంటంటే ఇవన్నీ మెడిసిన్స్ లైఫ్ లాంగ్ వాడేటప్పుడు వాటి వల్ల ఎక్కడ లేని సైడ్ ఎఫెక్ట్స్. సో మనము చేయాల్సిన పని ఏంటంటే డాక్టర్ గారు ఇచ్చిన మెడిసిన్స్ వాడుకుంటూ పొయ్యే కొద్దీ ఈ టాబ్లెట్స్ డోసెస్ ఎలా తగ్గించుకోవాలా, ఈ పెరిగేటటువంటి నంబర్ ఆఫ్ టాబ్లెట్స్ ఎలా తగ్గించుకోవాలా అన్నది మన ఎయిమ్ గా ఉండాలి. దానికి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, ఫుడ్ చేంజెస్, దానితో పాటు డయాగ్రాండ్ సప్లిమెంటేషన్. మార్నింగ్ ఒక 1.5 స్కూప్ కన్నా ఎక్కువ వేసుకొని 120 ml వాటర్ లో బ్రేక్ఫాస్ట్ ముందర పౌడరు వెనిలా ఫ్లేవర్ ఉంటుంది. ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ ఒక అరగంట ముందర, సాయంకాలం భోజనానికి ఒక గంట ముందర తీసుకోమని చెప్తాం. ఇలా తీసుకుంటే దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మన డయాగ్రాండ్ లో 5 సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. వే, కిసిన్, సోయా, బ్రౌన్ రైస్, గ్రీన్ పీ. ఇండియాలో 5 సోర్సెస్ ప్రోటీన్ ఉన్నటువంటి సప్లిమెంటేషన్ ఎవరికి లేదు. సో దీన్ని ఉదయం తీసుకోగానే లేదా సాయంకాలం తీసుకోగానే ఫస్ట్ ఏమవుతుందంటే ఆకలి తగ్గుతుంది. అప్పుడు ఎక్కువగా తినరు. బేసిక్ గానే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఆకలి ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు ఏమవుతుంది? ఎక్కువ తినరు కాబట్టి, ఆల్రెడీ బ్లడ్ లో షుగర్ లెవెల్ ఎక్కువ ఉందా, ఇప్పుడు ఎక్కువ తినరు కాబట్టి ఈ షుగర్ లెవెల్ పెరగకుండా కంట్రోల్ చేస్తుంది. ఈ వే ప్రోటీన్ ఏం చేస్తుంది అంటే ఇన్సులిన్ బాగా రిలీజ్ అయ్యేదానికి ఉపయోగపడుతుంది, ఇన్సులిన్ బాగా పనిచేసేదానికి ఉపయోగపడుతుంది. ఇన్సులిన్ ఇందా ప్రాబ్లం అనుకున్నాం కదా, ఇప్పుడు ఇన్సులిన్ ప్రొడక్షన్ కొంచెం పెంచి ఇన్సులిన్ బాగా పనిచేసి ఇన్సులిన్ సెన్సిటివిటీని ఇంప్రూవ్ చేయడం వల్ల ఇన్సులిన్ ఆ బ్లడ్ లో ఉన్న గ్లూకోజ్ ని కణాల్లోకి తోయడానికి ప్రయత్నం మొదలు చేస్తుంది. మూడో ప్రాబ్లం ఏంటంటే మజిల్స్ సన్నబడిపోతున్నాయి కదా, దీంట్లో 5 రకాల ప్రోటీన్ ఇవ్వడం వల్ల ఈ ప్రోటీన్స్ లీన్ మజిల్స్ ని స్ట్రాంగ్ చేస్తాయి. సో 3 రకాలుగా డయాగ్రామ్ లో ఉన్నటువంటి 5 రకాల ప్రోటీన్ పని చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఫస్ట్ వీళ్ళకి నీరసం తగ్గుతుంది, అలసట తగ్గుతుంది, హుషారు పెరుగుతుంది, శక్తి పెరుగుతుంది, వాళ్ళు చేసుకున్న పనులు వాళ్ళు చేసుకుంటారు. బేసిక్ గా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చిన్న నీరసం ఉండదు, అది తగ్గుతుంది. డైటరీ ఫైబర్ ఉంటుంది. ఈ డైటరీ ఫైబర్ కూడా తీసుకున్నప్పుడు మనం ఏదైతే తింటామో దాంట్లో నుంచి కొలెస్ట్రాల్ ఇమ్మీడియట్ గా అబ్జర్వ్ కాకుండా, షుగర్ ఇమ్మీడియట్ గా అబ్జర్వ్ కాకుండా కడుపులో అడ్డుపడుతుంది ఈ ఫైబర్. దాంతో పాటు వైటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి. ఈ వైటమిన్స్, మినరల్స్ డయాబెటీస్ ఉన్న వాళ్ళ శరీరానికి శక్తిని ఇవ్వడానికి ఉపయోగపడతాయి. వాళ్ళ ఇష్టం మేడం. ఇప్పుడు చిన్నపిల్లలకి ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఈ బ్రాండ్స్ వాడచ్చు వాడో తెలియదు, హార్లిక్స్, బూస్ట్ మనం ఇస్తాం వాళ్ళకి చిన్నపిల్లలకి శక్తి కోసం. అదే విధంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఈ డయాగ్రాండ్ ఏందవుతుందంటే శరీరానికి శక్తిని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. స్వతహాగా షుగర్ చాలా మంది, మీరు నమ్మరు, కొంతమంది
ఎన్ని టాబ్లెట్స్ వాడినా నాకు 300 కన్నా తగ్గట్లేదు అన్న వాళ్ళు 3 నెలలు వాడుకొని 300, 350 ఉన్న వాళ్ళు 140కి 130కి వచ్చిన వాళ్ళు ఎంతో మంది బా. ఉంటారు భోజనం తర్వాత. ఏజ్ తో కూడా సంబంధం లేదు సార్, అందరికి ప్రాబ్లం ఉంటుంది. మాకు వచ్చే ఫోన్లు అసలు ప్రీ రీసెంట్ గా మనం డయాబెటిక్స్ ఎక్కువైపోయారు. అసలు టైప్ 1 డయాబెటీస్, ప్రీ డయాబెటీస్, టైప్ 1 డయాబెటీస్ చిన్నపిల్లల్లో వస్తుంది. అవును. బట్ ఏదేమైనప్పటికీ వచ్చిన తర్వాత మనం చేసేది ఏముండదు. వచ్చిన తర్వాత దాన్ని మేనేజ్ చేసుకోవడం మనం చేసుకోవాల్సిన పని. అది ప్రాపర్ గా మేనేజ్ చేయడానికి ఉపయోగపడేటటువంటి ఒక ఎక్సలెంట్ ఇంటర్వెన్షన్ డయాగ్రామ్. సో డయాగ్రామ్ డైరెక్ట్ గా కాల్ చేసి ఆర్డర్ చేస్తే చేసుకోవచ్చు. మన వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి, మన డైటీషియన్స్ ఉంటారు, వాళ్ళకి డైట్ ప్లాన్ కూడా ఇస్తారు. ఇప్పుడు 3 months కి తీసుకున్నారు అనుకోండి, వాళ్ళకి డైట్ ప్లాన్ కూడా ఇస్తారు. వాళ్ళ గోల్స్ ఏంటో తెలుసుకోండి. నిజం సార్, అది ఆ గైడెన్స్ చాలా ఆ ఇంపార్టెంట్. డైట్ ప్లాన్ ఇచ్చి వాళ్ళకి చిన్న చిన్న స్ట్రెంగ్త్ బేరింగ్ ఎక్సర్సైజెస్ చేసుకుంటూ డయాగ్రామ్ వాడుకుంటూ పోతే వాళ్ళు అచీవ్ చేయాలంటే టాబ్లెట్స్ తగ్గించుకునేదానికి, కొంచెం మజిల్స్ పెంచుకునేదానికి, వీటన్నిటికి ఉపయోగపడేదానికి అవకాశం ఉంటుంది. టాబ్లెట్స్ తగ్గించడం వాళ్ళంతా వాళ్ళు చేయకూడదు, డాక్టర్ సలహాతోనే చేయాలా. సరే, డాక్టర్లు టాబ్లెట్స్ తగ్గించే విధంగా వీళ్ళ శరీరాన్ని తయారు చేసుకొని పోవాలా, దానికి ఉపయోగపడేది డయాగ్రామ్. మా డౌట్స్ అన్ని కూడా క్లియర్ అయిపోయాయి. సో ఇంకా ఏమైనా డౌట్స్ వస్తే డెఫినెట్ గా మళ్ళీ ఖచ్చితంగా, సంప్రదిస్తాను సార్. ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్ డయాగ్రామ్ Thank you, గురించి. madam. Thank you, చాలా madam. బాగా చెప్పారు. విన్నారు కదండి, డయాబెటిస్ కి సంబంధించినటువంటి ఈ పౌడర్ లాగా ఉంటుంది, 400 గ్రామ్స్ కదండి దాదాపుగా. ఆ టిన్ మీరు పర్చేస్ చేసుకోవాలంటే సేఫ్ సైడ్ చెప్తున్నానండి, త్వరగా అయిపోతున్నాయి కాబట్టి మీరు 3 months కి ముందుగానే తీసుకోవడం బెటర్. దీంతో పాటు డైట్ ప్లాన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి సీనియర్ డైటీషియన్స్ మన దగ్గర ఉంటారు. మీరు కాల్ చేస్తే వాళ్ళు కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు గైడెన్స్ ఇస్తారు. వెంటనే కాల్ చేసి మీరు ఆర్డర్ చేసుకోండి. మీరు ఏ ప్రాంతంలో ఉన్నా కూడా విత్ ఇన్ డేస్ లోనే మీ ఇంటికి ఆర్డర్ వచ్చేస్తుంది.